సిట్ ఛార్జ్ షీట్ అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. నాటి టీటీడీ చైర్మన్కి తెలిసే తప్పు చేశారని విమర్శించారు. గతంలో వివేకాన్ని హత్య చేసి కత్తి తన చేతిలో పెట్టారని, ఇప్పుడు కల్తీ విషయంలో కూడా తననే అంటున్నారని అన్నారు. వైసీపీ నేతలు తనతోనే కాదు దేవుడితోనూ పెట్టుకున్నారని, వారికి శిక్ష తప్పదని అన్నారు ఏపీ సీఎం. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేయడం 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా, ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నాం. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,65,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు, బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు, నాతోనే కాదు. దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేవు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం.